ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అనేది వేర్వేరు రచయితలు రాసిన విభిన్న పుస్తకాల సముదాయము. వీరు సుమారు 1500 సంవత్సరాల కాల వ్యవధిలో వేర్వేరు కాలాల్లో, వేర్వేరు దేశాల్లో, వేర్వేరు సందర్భాల్లో జీవించారు. మానవ జాతి పట్ల దేవుని సంకల్పం వెల్లడి కావడం వీరి రచనలో ఉన్న సాధారణ అంశం. ఈ సంకల్పంనే హెబ్రీ పత్రిక రచయిత పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. హెబ్రీ 1:1 అని సంక్షిప్తంగా వివరించాడు. మానవ జాతి దేవునితో పునరైక్యత పొందవలసిన అవసరతను, మానవులు సాటివారితో సామరస్యంగా ఉండవలసిన అవసరతను చాలా స్పష్టంగా వివరించే బైబిల్ మానవ జాతికి ఆయన అనుగ్రహించిన దివ్య సందేశం. యేసుక్రీస్తు వారి ద్వారా పరిపూర్ణం చేయబడిన రక్షణ ప్రణాళిక గురించి బైబిల్ ఉద్ఘాటిస్తోంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16 అని సంగ్రహంగా వివరించాడు. బైబిల్ దివ్య ప్రేరేపితమైన దేవుని వాక్యం.